పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్ మీద దొర్లుతూ నిద్రలోకి జారుకునేంత వరకు ఈ బిజీ లైఫ్ లో స్ట్రెస్ అనేది ఒక మేజర్ కన్సర్న్ గా మారింది. చాలా మంది స్ట్రెస్ ని భరించలేక లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మెంటల్ హెల్త్ ని పాడు చేసుకుంటున్నారు. విపరీతమైన ఆలోచనలతో చాలా ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఏం చేసినా ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరి ఇలాంటి వారికి యూజ్ అయ్యే ఏదైనా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ ఉందా అని నేను వెతుకుతున్నప్పుడు నాకు కనిపించిన బుక్ స్టాప్ ఓవర్ థింకింగ్. స్ట్రెస్ ని తగ్గించుకునేందుకు, నెగటివ్ మైండ్ సెట్ ని దూరం చేసుకునేందుకు నిక్ ట్రెంటాన్ రాసిన ఈ బుక్ లో చాలా టిప్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ రోజు నేను మీకు చెబుతాను. అంతేకాదు మీకు ఖచ్చితంగా ఉపయోగపడే ఒక బోనస్ టిప్ ని ఈ వీడియో చివరిలో చెబుతాను. ఇక వీడియో మొదలు పెడదామా? లెట్స్ డూ ఇట్. ద 4A's టెక్నిక్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. 4A's అంటే అవాయిడ్, ఆల్టర్, యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. ఈ 4A's గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఫస్ట్ ఏ, అవాయిడ్. స్ట్రెస్ కలిగించే సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయని చెప్పడం చాలా ఈజీ, కానీ అప్లై చేయడమే చాలా కష్టం. లైఫ్ లో సిచ్యువేషన్స్ ని సింపుల్ గా వదిలించుకుని వెళ్ళలేము. లైఫ్ లో ప్రతి విషయాన్ని మనం కంట్రోల్ చేయలేము. కానీ లైఫ్ ని సరిగ్గా అరేంజ్ చేసుకోగలిగితే స్ట్రెస్ఫుల్ సరౌండింగ్స్, స్ట్రెస్ఫుల్ పీపుల్ తో ఉండాల్సిన పనే ఉండదు. నిజాలు మాట్లాడుకోవాలంటే ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ వాలంటరీ. ఆ స్ట్రెస్ మనకి అనవసరం. మీ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ ని ఓసారి గమనించండి. దాన్ని మీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఆలోచించండి. శనివారం సాయంత్రం గ్రాసరీ షాపింగ్ కోసం డీమార్ట్కి వెళ్లాల్సి రావడం కొందరికి చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. పెద్ద పెద్ద క్యూలు, ఎక్కువ మంది జనాలను చూసి పానిక్ అయిపోతారు. ఈ సిచ్యువేషన్ ని రీఅరేంజ్ చేసుకోవచ్చు కదా. గ్రాసరీ షాపింగ్ బుధవారమో గురువారమో పెట్టుకోవచ్చు కదా. సూపర్ మార్కెట్ బిజీగా ఉంటే ఆ స్ట్రెస్ మీరెందుకు తీసుకోవాలి? దాన్ని అవాయిడ్ చేసేయచ్చు కదా. మీ బుధవారం షెడ్యూల్లో కొన్నిటిని రీఅరేంజ్ చేసుకుంటే ఈ సాటర్డే ఈవినింగ్ స్ట్రెస్ మీకు ఉండదు. మీలో స్ట్రెస్ ని పెంచి వీడో తలనొప్పి క్యాండిడేట్ రా బాబు అనుకునే వారిని కూడా అవాయిడ్ చేయండి. వారితో మీటింగ్స్ ని ఎంత వీలైతే అంత తగ్గించుకోండి. మీ మెంటల్ హెల్త్ మీకు ముఖ్యమని అర్థం చేసుకోండి. ఇలా స్ట్రెస్ ని అవాయిడ్ చేస్తుంటే మీరు సమస్య నుంచి పారిపోతున్నట్టు కాదు, అన్నెసెసరీ అన్వాంటెడ్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నట్టు. ఎక్కువ పనులను నెత్తిమీద వేసుకున్నప్పుడు కూడా మనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. కొన్నిసార్లు ఇది మంచిది కాదు. అందుకే మీ టు డూ లిస్ట్ తీయండి. అర్జెంట్, ఇంపార్టెంట్ టాస్క్ కాకుండా మిగిలిన 2-3 పనులను కట్ చేయండి. అవసరమైతే ఆ పనులను ఇతరులకు అప్పగించండి. మొత్తం పనులు మీరే చెయ్యాలా ఏంటి? సో నెక్స్ట్ టైం మీకు స్ట్రెస్ గా అనిపిస్తుంటే నేను దీన్ని అవాయిడ్ చేయొచ్చా అని ఆలోచించుకోండి. ఇఫ్ యూ క్యాన్, అవాయిడ్ ఇట్. మీరు మీ స్ట్రెస్ ని అవాయిడ్ చేయలేకపోతుంటే దాన్ని ఆల్టర్ చేయాలి. ద సెకండ్ ఏ ఇన్ 4A's. సిచ్యువేషన్ ని ఆల్టర్ చేసే ఆప్షన్ ఉంటుంది, కానీ ఒక్కోసారి అది కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్లో ఉన్నారు, కానీ మీ పేరెంట్స్ గొడవ పడ్డం మొదలు పెట్టారు. కాల్ ని మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. మీలో స్ట్రెస్ పెరిగిపోతోంది. ఆ సమయంలో మీరేం చేస్తారు? అడ్జస్ట్ అవుతారు. ఇలా అడ్జస్ట్ అవుతూ మీలో మీరు స్ట్రెస్ పెంచుకోవడం ఎందుకు? మీ పేరెంట్స్ తో మాట్లాడండి. వారికి అర్థమయ్యేలా చెప్పండి. మీకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు. అవి మీకు నచ్చవు, మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఎంతకాలం ఆ విషయం చెప్పకుండా మీలో మీరు బాధపడుతూ ఉంటారు చెప్పండి? అసలు మీరెందుకు బాధపడాలి? వాడు బాధపడతాడేమో అని మీ మనసులో మాటను చెప్పకుండా ఉంటే ఎలా? వెంటనే చెప్పేయండి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు గ్రోసరీ షాపింగ్కి వెళ్ళడానికి మీకు శనివారం సాయంత్రం తప్ప వేరే రోజు ఖాళీయే లేదు అని అనుకుంటే సిచ్యువేషన్ ని, మీ స్ట్రెస్ ని ఆల్టర్ చేసుకునేందుకు ప్రయత్నించండి. గ్రోసరీ షాపింగ్ కోసం లైన్లో నిలబడే ముందు ప్లగ్ ఇన్ టు యువర్ ఇయర్ ఫోన్స్. మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోండి, లేదా మీరు ఎప్పటి నుంచో విందామని అనుకుంటున్న ఆడియో బుక్స్ ని ప్లే చేయండి. మీరు రిలాక్స్డ్ గా ఉంటారు. మీ రిలేటివ్స్ తో మాట్లాడడం మీకు ఇష్టం లేదనుకుందాం, కానీ మీరు ఫ్యామిలీ ఫంక్షన్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్ లో ఈవెంట్ కు వెళ్లిన వెంటనే నాకు వేరే అర్జెంట్ పనుంది, నేను 1 గంటలో వెళ్ళిపోవాలి అని చెప్పేయండి. ఇవన్నీ చేసినా తలనొప్పి క్యాండిడేట్స్ ని, స్ట్రెస్ ని పెంచే సిచ్యువేషన్స్ ని అవాయిడ్ అండ్ ఆల్టర్ చేయలేకపోతుంటే వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. వేరే ఆప్షనే లేదు. ది థర్డ్ ఏ ఇన్ 4A's. ఇష్టం లేని సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలా అని అనుకోవచ్చు. సింపుల్ విషయం ఏంటంటే, ఇఫ్ యూ డిస్లైక్ ఇట్, యూ డిస్లైక్ ఇట్. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తుంటే మీ ఫీలింగ్స్ ని తొక్కేయమని కాదు. ఇట్ మీన్స్ బీయింగ్ ఓకే విత్ సచ్ ఫీలింగ్స్. ఉదాహరణకు, ఆఫీస్లో మీకు చాలా స్ట్రెస్ ఉంది, చాలా పనులు మీ నెత్తి మీద వేసుకున్నారు. మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి ఇంకో పని అప్పచెప్పాడు. ఈ సిచ్యువేషన్ లో మీరు దాన్ని అవాయిడ్ చేయలేరు. దాన్ని ఆల్టర్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నించండి.
అది కూడా కుదరదనుకుంటే మేనేజర్ని మనసులో తిట్టుకోవడం తప్ప మీరేం చేయగలరు? యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. యాక్సెప్టెన్స్ కి ఫర్గివ్నెస్ కి కోరిలేషన్ ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నట్టు మీ ఇంపార్టెంట్ కాల్ కి మీ పేరెంట్స్ గొడవలు అడ్డుగా వస్తుంటే, మీరెంత చెప్పినా వాళ్ళు వినకపోతుంటే మీరేం చేయగలరు? ఫర్గివ్ చేసి మీరు వేరే చోటును వెతుక్కోండి. ఇలా మీరు సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి ఫర్గివ్ చేస్తుంటే స్ట్రెస్ నుంచి మిమ్మల్ని మీరు రిలీవ్ చేసుకుంటున్నట్టు అవుతుంది. యాక్సెప్టెన్స్ కి అర్థం జరగాలని రాసిపెట్టింది జరిగిపోయింది, జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేరు కదా అని అనుకుని కూర్చోవడం కాదు. ఏదైనా సిచ్యువేషన్ ని మార్చడానికి ప్రయత్నించి అది మారకపోతే మీ ప్రశాంతత కోసం దాంతో టర్మ్స్ లోకి రావడమే యాక్సెప్టెన్స్. సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసి అది మన మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపిస్తుంటే మరి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి కదా. ద 4th A in 4As. అడాప్టింగ్ అంటే న్యూ నార్మల్ ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మన గోల్స్, పర్సెప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ని చేంజ్ చేసుకోవడం. ఉదాహరణకు ఒక పెర్ఫెక్షనిస్ట్ ని తీసుకుందాం. ప్రతి పని చక్కగా జరగాలి, లేదంటేనా ఆ వ్యక్తి టెన్షన్ పడిపోతూ ఉంటాడు, స్ట్రెస్ ని పెంచేసుకుంటూ ఉంటాడు. కానీ మనం సూపర్ హ్యూమన్ కాదు, ఏదో ఒకటి మిగిలిపోతుంది. మరి ఆ వ్యక్తి స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించుకుని రియాలిటీకి దగ్గరగా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. దీన్నే అడాప్టింగ్ అంటారు. స్ట్రెస్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే లైఫ్ తో కోపప్ అవ్వడానికి మనల్ని మనం మార్చుకోవడం, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడం. ఈ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుంటే మనమే కొత్త కొత్త విధానాలను ప్రయత్నిస్తాము. కొందరు మెడిటేషన్ చేస్తారు, ఇంకొందరు గ్రాటిట్యూడ్ లిస్ట్ రాసుకుని జీవితంలో వారెంత లక్కీయో అని సంతోషిస్తారు. ఇలాంటివి ఏదైనా మీరు అలవాటు చేసుకోగలిగితే స్ట్రెస్ ఎదురైనా పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను అని మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం 4As టెక్నిక్. మీరు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా, యాంగ్షియస్ గా ఉంటే ఈ టెక్నిక్ ని అప్లై చేయండి. అండ్ మోర్ ఓవర్, ఇది రాత్రికి రాత్రే జరిగిపోయే అద్భుతం కాదు, దేనికైనా టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ని దృష్టిలో పెట్టుకుని మీరు నిదానంగా అలవాటు చేసుకోవడం మొదలు పెట్టండి. ఇప్పుడు మీకు ఒక బోనస్ టిప్ చెబుతాను, అదే స్ట్రెస్ జర్నల్స్. అప్పా, ఇప్పుడు రాయడం మొదలు పెట్టాలా అని అనుకుంటున్నారా? స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు చేసే పనులు మీకు హెల్ప్ చేయకపోతుంటే ఇంకెన్ని రోజులు అలాగే ఉండిపోతారు? ఏదో ఒక ట్రై చేయాలి కదా. పైగా మన థాట్స్ ని రాయడం వల్ల ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఉంటుంది. బ్రెయిన్ లో చాలా ఓవర్ థింకింగ్ జరుగుతుంది, లైఫ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. వాస్తవానికి అవన్నీ మన బ్రెయిన్ లోనే ఉంటాయి. చాలా వరకు విషయాలు నిజ జీవితంలో జరగవు. మీరు స్ట్రెస్ జర్నల్స్ ని స్టార్ట్ చేస్తే మీలో మీకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దేని మీద ఫోకస్ చేయాలి, దేన్ని పక్కన పెట్టాలి అన్న విషయాలపై క్లారిటీ వస్తుంది. ఓ డైరీ తీసుకోండి, మీ స్ట్రెస్ కి కారణమవుతున్న సిచ్యువేషన్స్ గురించి రాసుకోండి. ఉదాహరణకు ఆఫీస్లో మీ కొలీగ్తో మీకు గొడవైందని అనుకుందాం. అది జరిగి చాలా సమయం గడిచిపోయినా మన బ్రెయిన్ అక్కడే ఉండిపోతుంది. అలా చేసుండాలి, ఇలా చేసుండాలి అని ఆడుకుంటూ ఉంటుంది. అదే మీరు స్ట్రెస్ జర్నల్ ని ఫాలో అయితే ఓవర్ థింకింగ్ కి చెక్ పెట్టొచ్చు. ముందు మీ ఆలోచనలన్నిటినీ పెన్ డౌన్ చేయండి. తను అలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు, నమ్మలేకపోతున్నాను, మాట్లాడే ముందు వెనక ఆలోచించదా, నాకు చాలా బాధగా ఉంది అని రాస్తూ నిదానంగా మీ స్ట్రెస్ ని పాజిటివ్ యాంగిల్లో రీఫ్రేమ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. తను ఎన్ని మాటలన్నా నేను వెల్ బిహేవ్డ్ గా ప్రవర్తించాను, ఐఎమ్ గ్లాడ్, రిగ్రెట్ అయ్యే విధంగా నేనేం మాట్లాడలేదు, ఈ విషయంలో నాకు గర్వంగా ఉంది అని మీ థాట్స్ పాజిటివిటీలోకి రీఫ్రేమ్ చేసుకోండి. ఇది ప్రూవెన్ టెక్నిక్. ఇలా చేస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఈ స్ట్రెస్ జర్నల్ తో ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని ఎక్కువ ట్రిగర్ చేస్తోంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న డేటా ఇలాంటి జర్నల్స్ తో అసెస్ చేసుకోవచ్చు. అంతేకాదు, అసలు మీరు ఎంత స్ట్రెస్ తీసుకోగలుగుతున్నారు అన్నది కూడా అర్థమైపోతుంది. రూట్ కాజ్ తెలిసింది కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీరు యాక్టివ్ స్టెప్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఎంట్రీ చేస్తున్నప్పుడు ముందు డేట్ అండ్ టైం రాసి ఆ తర్వాత మీ థాట్స్ ని పూర్తిగా రాయండి. ఆ తర్వాత మీకు మీరు 1 to 10 రేటింగ్ ఇచ్చుకోండి. అంటే స్ట్రెస్ లేకపోతుంటే 1, చాలా స్ట్రెస్ గా ఉంటే 10. ఇలా ఒక వారం పాటు స్ట్రెస్ జర్నల్ ని రాసుకోండి. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని దాన్ని అసెస్ చేయడం మొదలు పెట్టండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మళ్ళీ బాధపడడానికి ఆ జర్నల్ చదవట్లేదు, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి చదువుతున్నారు. మీ ఎమోషన్స్ ని కాస్త పక్కన పెట్టండి. ఈ ప్రాసెస్ మీ లైఫ్ లో ఆటోమేషన్ మోడ్ లోకి వెళితే ఇక స్ట్రెస్ జర్నల్ అవసరం కూడా ఉండదు. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం రూపొందిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. 4As టెక్నిక్ తో పాటు స్ట్రెస్ జర్నల్స్ ఐడియాస్ ని వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Stay tuned for our channel updates.